ఈయన చేసిన పనితీరు కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్కరికి వాళ్ళకి సాయం అందాలి అని ఆయన చెప్తున్న తీరు కానివ్వండి, ఎట్లా ఉందంటారు? ఈ 10 రోజుల నుంచి మీరు పడ్డ కష్టం ప్రతి ఒక్కరు చూశారు సార్, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యండి అని చెప్తున్నారు. ఇంటింటికి వచ్చి వాళ్ళు అయితే రాసుకున్నారండి, అడిగారు ఏం పెంటే అని చెప్పాము. వాళ్ళు తాత్కాలిక మీకు రిపేర్ చేపిస్తామన్నమాట అనుకుంటున్నారు. సార్ మళ్ళీ ఈ 10 రోజుల తర్వాత జనజీవనం కొద్దిగా తేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం కానీ లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క బాధితులకు కూడా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏంటి కోల్పోయారు ఏంటి అనేది తెలుసుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సాయం చేద్దాం అని చెప్పి ఈ రోజు కేంద్రం దగ్గరికి కూడా వెళ్ళారు. ఆయన మా పరిస్థితి ఇలా ఉందండి, మా కేంద్రం నుంచి కొద్దిగా సాయం చేయాలి, వరద సాయం అని చెప్పి ఆయన అడగడం కానివ్వండి. ఎలా ఉందంటారు? మాకు ఈ ఆహార పదార్థాలు కానీ నీళ్లు కానీ ఇవన్నీ కూడా బాగా సప్లై చేశారు. ఎంత లోతు నీళ్లు ఉన్నా కానీ వదిలిపెట్టుకోకుండా పైనుంచి హెలికాప్టర్లో తిరుగుతూ చూస్తూ కిందకు వచ్చి మూటలు అవసరమైన వాళ్ళకి బిల్డింగ్ల మీద వెళ్తూ మీ కింద నుంచి ఇచ్చేవాళ్ళు కిందకి ఇస్తూ ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా అందించడం జరిగింది. కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడడం సార్, నేనేమంటున్నానంటే ఇప్పుడు సాయం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావా లేదా ఇవన్నీ చూడరు. సోషల్ సర్వీస్ నాకు పార్టీతో సంబంధం లేదు, తెలియదు, అది చెప్తున్నాను. సరే ఈ వరదల పరిస్థితి అంతా బాగుంది, చాలా సౌకర్యం కలిగింది. ఇప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు ఇస్తారు, వస్తున్నారు, మాకు ఇచ్చేవాళ్ళు అందరూ ఇస్తానున్నారు, బాగానే జరుగుతుంది, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ప్రతి వాళ్ళు కూడా క్షేత్రస్థాయిలో అధికారులతో సహా క్షేత్రస్థాయిలోకి వచ్చి మొన్నటి వరకు మనం చూసాము, ఈ పురపాలక శాఖ అధికారులు కానివ్వండి లేకపోతే స్థానికంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరికి సాయం అందాలి అని చెప్పి సాయం చేశారు. సీఎం గారు చెప్పిన దాని మెట్ల అని ఎంప్లాయీస్ కానీ రెవెన్యూ వాళ్ళే కానీ ఆఖరికి మా కమిషనర్ గారు కూడా ఇదివరకు కూడా సుందరంగా చేయాలని ఆలోచించాడు. ఇప్పుడు ఎంత సర్వీస్ చేశారంటే చెప్పడానికి లేదు. ఇప్పుడు కూడా నిన్నే వచ్చి వ్యాన్ వచ్చింది, మళ్ళీ రెడీ చేశారు, మళ్ళీ వ్యాన్ వస్తుంది. చాలా బాగా చేశారు, చాలా భవిష్యత్తులో కూడా ఎవరు చేయలేరేమో ఆయనకి అటువంటి ఆలోచన వచ్చింది. ప్రజలు కూడా అందరూ ఒకరికొకరు సహకరించుకున్నారు. నీళ్ళ విషయంలో కానీ పాల విషయంలో కానీ నుంచి కూడా వచ్చారు హెల్పింగ్ హ్యాండ్స్ లాగా వాళ్ళందరూ వచ్చి పాలని నీళ్ళని రకరకాలుగా మాకు ఇన్ని రకాలు చేసి పెట్టారంటే నేను వాడు హెల్తీగా ఉన్నానంటే అదే కారణం అనుకోండి. తిండికి తిప్పలకి దేనికి లోటు లేదు. మళ్ళీ తేరుకోగలుగుతున్నారా అంటే ఇన్ని కష్టాల నేపథ్యంలో ప్రభుత్వం మేము ఉన్నాము మీకు భరోసా అని చెప్పి వాళ్ళు చెప్పడం కానీ నిన్న కూడా ఎవరు డోర్ టు డోర్ వచ్చి సాయం చేశారని చెప్పి అన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు బాగా పనిచేశారంటారా? ఆయన వచ్చి ప్రజలకి ఖచ్చితంగా వాళ్ళ ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి చాలా పేర్లు కూడా నమోదు చేసుకుంటున్నారంట సాయం చేయడానికి. చాలా బాగా చేశారండి, మాలాంటి వాళ్ళకి మటుకు చాలా బాగా చేశారు. ఇలాగ వరద వచ్చినందుకు మాకు చాలా బాగా చేశారు.